సో రైట్ మా ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనం ద యాంగిల్ 135 degrees వెన్ కన్వర్టెడ్ ఇంటూ రేడియన్ విల్ బీ. సో మనము ఈ డిగ్రీస్లో నుంచి రేడియన్ కన్వర్ట్ చేసినప్పుడు, రేడియన్స్ నుంచి డిగ్రీస్ కన్వర్ట్ చేసినప్పుడు మనకు కన్వర్షన్స్ అనేవి మారుతుంటాయి కాబట్టి వాటి మధ్యలో ఉండే మనం రిలేషన్స్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. వాటి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి? జనరల్గా డిగ్రీస్ బై 180 ఈజ్ ఈక్వల్స్ టు రేడియన్ బై పైగా మనం రాస్తామన్నమాట. సో ఇప్పుడు చూడండి, దీన్ని డిగ్రీస్ ప్లేస్లో మనకు ఇవ్వడం ఎంత జరిగింది? 135 degrees ఇవ్వడం జరిగింది. 180 ఈజ్ ఈక్వల్స్ టు రేడియన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి పైగా. సో ఇప్పుడు పైన ఇటు సైడ్ తీసుకొస్తే 135 degrees ఇంటూ పై బై 180 ఈజ్ ఈక్వల్స్ టు రేడియన్. సో 45 3s 45 4s. సో కాబట్టి 3π/4 ఈజ్ నథింగ్ బట్ రేడియన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 135 degrees అన్నమాట. సో ఈ వాల్యూ ఎవరికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే 135కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ 3π/4. సెకండ్ క్వశ్చన్ చూస్తే మనకు ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ టు ఎ సర్కిల్ అండ్ ద రేడియస్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. సో మనకు ఒక సర్కిల్ తీసుకుంటే మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే అవుటర్ పాయింట్ నుంచి మనకు ఒక టాంజెంట్ని మనం డ్రా చేసినప్పుడు, సో ఇక్కడ దీన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటున్నాం. అంటే ఒక లైన్ సర్కిల్ని ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్ దగ్గర కనుక మనం టచ్ చేసింది అంటే దాన్ని మనం టాంజెంట్ అంటాం. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్, అంటే ఈ టాంజెంట్కి అండ్ ద రేడియస్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర డ్రా చేసిన ఒక రేడియస్కి, ఈ టాంజెంట్కి మరియు ఈ రేడియస్కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది సార్ అంటే 90 degrees ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ ద రేడియస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నుంచి రేడియస్ డ్రా చేసినప్పుడు మధ్యలో ఉండే యాంగిల్ ఎప్పుడు కూడా 90 degrees ఉంటుంది. రైట్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఎ పర్సన్ ఇన్వెస్టెడ్ 30% ఆఫ్ హీస్ టోటల్ ఇన్కమ్ ఇన్ షేర్ మార్కెట్. అంటే ఒక టోటల్ అమౌంట్లో నుంచి 30% ఖచ్చితంగా షేర్ మార్కెట్లో ఈయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అవుట్ ఆఫ్ హీస్ ఇన్వెస్ట్మెంట్ 40% గోస్ టు మ్యూచువల్ ఫండ్ అండ్ రెస్ట్ ఆఫ్ అమౌంట్ టు ఈక్విటీ షేర్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ షేర్? సో ఒకసారి చూడండి, 30% టోటల్ ఇన్కంలో నుంచి ఆయన 30% మనకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆ 30%లో నుంచి 40% మ్యూచువల్ ఫండ్కి వెళ్తే మిగిలిపోయిన అమౌంట్ ఎంత అని చెప్పేసి కనుక్కోమంటున్నాడు. ఎంత పర్సంటేజ్లో కనుక్కోమంటున్నాడు. సింపుల్గా ఆలోచిద్దాం సార్. ఒక వ్యక్తికి 100 rupees వచ్చింది టోటల్ ఇన్కమ్ అని అనుకుందాం. దాంట్లో నుంచి ఈ 30% ఆయన ఏం చేస్తున్నారు సార్ అంటే 30 rupees, 30% అంటే 30 rupees ఇన్వెస్ట్ చేస్తున్నాడు దేంట్లో? షేర్ మార్కెట్. ఇప్పుడు ఈ 30% అనేది మనం 100%గా తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో నుంచే మనం 40% తీసుకోవాలి. కాబట్టి దేర్ఫోర్ మనకు 40% ఎక్కడికి వెళ్తుంది? మ్యూచువల్ ఫండ్లోకి వెళ్తుంది. కాబట్టి 40% ఆఫ్ 30 అనేది మ్యూచువల్ ఫండ్కి వెళ్తుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే 40/100 ఇంటూ 30, 0 గెట్ క్యాన్సిల్. సో 12 rupees. అంటే 12 rupees మనకి ఎక్కడికి వెళ్తున్నాయి సార్ అంటే మ్యూచువల్ ఫండ్లకి వెళ్తున్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఈక్విటీ షేర్లోకి వెళ్ళేది కావాలి. ఇప్పుడు 30లో మరి 12% వెళ్తే 30లో 12 వెళ్ళిపోతే మనకు మిగిలేదంట 18 rupees మనకు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఎక్కడ? ఈక్విటీలో. రైట్. సో 18 rupees అని అంటే ఎంత నుంచి? టోటల్గా 100 నుంచి, కాబట్టి మనకు వచ్చే పర్సంటేజ్ ఎంత సార్ అంటే 18% అన్నమాట. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ సి. ఫోర్త్ క్వశ్చన్ అనేది చాలా సింపుల్ క్వశ్చన్ అన్నమాట, ఫ్రమ్ లాగరిథమ్స్. మనకు లాగరిథమ్స్ నుంచి చాలా చిన్న క్వశ్చనే. సో ఒకసారి చూడండి, 3 log of p base 10 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మనకు 9 అంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఈ 3ని ఇటు సైడ్ తీసుకెళ్తే log of p cube base 10 ఈజ్ ఈక్వల్స్ టు 9 అవుతుంది. ఈ 3ని ఇటు సైడ్ ఎట్లా తెచ్చుకోవచ్చు? m log a కనుక ఉంటే మనము దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే log a పవర్ ఆఫ్ mగా రాసుకోవచ్చు. ఓకే, సో ఈ ముందరున్న ఈ నెంబర్ కాస్త పవర్కి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, దాన్ని బేస్ చేసుకో. ఇప్పుడు చూడండి, నేను ఈ లాగ్ వాల్యూని రైట్ సైడ్ కనుక తీసుకెళ్తే
పీ క్యూబ్ వాల్యూ ఏమవుతుంది సార్ అంటే బేస్ వాల్యూ పవర్ ఆఫ్ 9 అవుతుంది, 10⁻⁹. ఈ బేస్ ఇటు సైడ్ వెళ్తే ఇది పవర్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఇక్కడ చూడండి 3 క్యూబ్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా సార్ అంటే 10 క్యూబ్ హోల్ క్యూబ్ రాస్తున్నా, 3 3s are 9. సో కాబట్టి పీ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 క్యూబ్ అంటే 1000 కదా, 10 × 10 × 10. సో 10 క్యూబ్. ఎప్పుడైతే నీకు రెండు వాల్యూస్ యొక్క పవర్స్ ఈక్వల్ అయినాయో ఆ వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయి. సో కాబట్టి పీ వాల్యూ ఎంత సార్ అంటే మనకు 1000 అనమాట. ఓకే, ఆప్షన్ ఏమవుతుంది సార్ అంటే మనకు 1000 అవుతుంది. చాలా సింపుల్ లాగరిథమిక్ క్వశ్చన్ అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఏంటి, ఇఫ్ 30 ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డేటా 20, 30, 34, 35, 37, 38, 39, 40, దెన్ ద మీడియన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై. మనకి ఇచ్చిన ఈ డేటా నుంచి కనుక 13 రిమూవ్ చేస్తే మనకు వచ్చే మీడియన్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో మనకు ఫస్ట్ ఇచ్చిన డేటా నుంచి మీడియన్ కనుక్కోండి. ఇచ్చిన డేటా ఏంటి 20, 30, 34, 35, 37, 38, 39, 40. సో ఇది మనకి ఇచ్చిన డేటా. ఇచ్చిన డేటాలో మీడియన్ అంటే ఏంటి సార్, మీడియన్ అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ కదా. సో ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ ఎట్లా కనుక్కుంటాం చూడండి, ఇక్కడ 3 ఇక్కడ 3 తీసేస్తే మిగిలిన ఈ ఈ ఈ వాల్యూస్ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ యొక్క యావరేజ్ని తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. 35 + 37/2 చేస్తే సో టోటల్గా 60, 72/2 క్యాన్సిల్ చేస్తే 36 అనేది మనకు రావాల్సిన మీడియం వాల్యూ అవుతుంది, అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ అనొచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి నేను 13 రిమూవ్ చేయాలి. సో 13 రిమూవ్ చేస్తే డేటా ఏమవుతుంది చెప్పండి, 20, 34, 35, 37, 38, 39, 40. ఇంకొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైనా మనం డేటా రాసేటప్పుడు ఖచ్చితంగా వాల్యూస్ అనేటివి ఒక అసెండింగ్ ఆర్డర్లో మనం రాసుకోవడం ఖచ్చితంగా జరగాలి. సో అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నప్పుడు మాత్రం మనం ఎగ్జాక్ట్లీ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఒకసారి చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ 3 ఇక్కడ 3 తీసేస్తే మిగిలింది మిడిల్ నెంబరే మనకు మీడియన్ అవుతుంది. ఈ మీడియన్ ఇప్పుడు ప్రజెంట్ 13 తీసేసిన తర్వాత వచ్చిన మీడియన్ 37, అంతకుముందు ఉన్న మీడియన్ ఎంత 36. ఇప్పుడు మైనస్ చేస్తే మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది సార్ అంటే 1 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఏ ఆప్షన్ అవుతుంది, రైట్. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం సార్ అంటే మీడియన్ మోడ్ వాల్యూ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఈ కాన్సెప్ట్ని చూసుకొని ప్రయత్నం చూడండి. ఏ స్కూల్ వర్క్స్ ఫ్రమ్ ఏ మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4:15 PM. సో ద వర్కింగ్ టైమ్ ఆఫ్ ద స్కూల్ ఇన్ మినిట్స్, మనం మినిట్స్లో చెప్పాలన్నమాట ఎన్ని మినిట్స్ అవుతుంది టోటల్గా వర్కింగ్ పీరియడ్ అనేది. ఒకసారి మీరు గమనిస్తే సో మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 4:15 వరకు టైం. జనరల్గా 4 అంటే 24 ఫ్రేమ్ వర్క్లో చూసుకుంటే మనకి 4 అంటే ఎంత సార్ 16 hours, రైట్. 16 hours నుంచి 9 hours మైనస్ చేస్తే మనకు వచ్చేది 7 hours. సో 7 hours ప్లస్ అడిషనల్గా 15 minutes ఉంటుందిగా, పైన 4:15 కాబట్టి 15 minutes ఉంది కాబట్టి 7 hours 15 minutes అవుతుంది. సో 7 hoursని మనం కన్వర్ట్ చేస్తే 7 × 60 minutes ప్లస్ 15 minutes, 420 ప్లస్ 15 minutes 435 minutes, రైట్. 435 minutes వస్తుంది మనకు, ఆప్షన్ బి అవుతుంది అనమాట, రైట్. సో టోటల్గా 435 minutes రన్నింగ్ పీరియడ్. ఆప్షన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఒకసారి చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్స్ ఈజ్. సార్ స్మాలెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ ఎంత సార్, స్మాలెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ 2-digit ప్రైమ్ ఈజ్ నథింగ్ బట్ 11 సార్. ఎందుకంటే మనకు 2-digit 10 తర్వాత వచ్చేది ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఇది. గ్రేటెస్ట్ 2-digit నెంబర్ ఈజ్ 97 సార్. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనకు రావాల్సిన వాల్యూ అవుతుంది. ఇప్పుడు చూడండి 11 × 97. సో 11 యొక్క షార్ట్ కట్ ఏంటి సార్, ఉన్న నెంబర్లని యాస్టీస్గా రాసేసి ఈ రెండింటి సమ్ 16 ఇక్కడ రాసేసి 7, 6, 10 అంటే 1067 అనేది మనకు ప్రోడక్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అన్నమాట, ఆన్సర్ ఆప్షన్ సి 1067. ఇఫ్ 3x + 2y ఈజ్ టు 4x + 5y ఈజ్ ఈక్వల్స్ టు 9 ఈజ్ టు 17, దెన్ x ఈజ్ టు y వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు.
సో ఆప్షన్లో మనకి ఏ 9:15, 11:15, 11:17, 15:9. సో ఈ దాంట్లో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది, ఒకసారి చెక్ చేద్దాం. సో ఏం చేయాలి సార్ అంటే ఇట్లా రెండు రేషియోస్ వాల్యూస్ ఈక్వల్ ఇచ్చినప్పుడు మనకు కంపేరింగ్ క్వాంటిటీస్లో నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. రెండు వాల్యూస్ ఈక్వల్ అన్నప్పుడు మనం యూ కెన్ రైట్ దిస్ రేషియో ఇన్ 3x plus 2y divided by 4x plus 5y is equals to 9/17. You just cross multiply the values. So 17 into 3x plus 2y is equals to 9 into 4x plus 5y. సో ఎప్పుడైతే నువ్వు మల్టిప్లై చేస్తావు 17 3s are 51x plus 34y is equals to 36x plus 45y. ఎక్స్లన్నీ ఒక సైడ్, వైలన్నీ ఒక సైడ్ తీసుకెళ్ళండి. ఇప్పుడు 51x మైనస్ ఈ 36x ఇటు సైడ్ వస్తే సో మనకు -36x అవుతుంది. సో ఈ 34 అటు సైడ్ వెళ్తే మనకు 45y ఆల్రెడీ ఇక్కడ ఉన్నది. ఈ 34ని అటు సైడ్ తీసుకెళ్తే -34y అవుతుంది. 51 - 36 ఎంత అవుతుంది సార్? 14, 15x ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనకు 11y అవుతుంది. సో ఈ వైని ఇటు సైడ్ తీసుకొచ్చి 15 అటు సైడ్ తీసుకొస్తే 11/y ఈజ్ ఈక్వల్స్ టు x/y ఈజ్ ఈక్వల్ టు 11/15 అవుతుంది. సో దీన్ని మనం రేషియోలో కన్వర్ట్ చేస్తే x/yని యూ కెన్ రైట్ 11:15గా రాసుకోవచ్చు. మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ బిలో ఉంది. 11:15 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. రైట్, కొంచెం జాగ్రత్తగా ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా వస్తూ ఉంటాయి. జస్ట్ మనం క్యాలిక్యులేషన్స్తో మిస్టేక్స్ లేకుండా చూసుకుంటే, ఎ మ్యాన్ బైస్ ఎ బైసికల్ ఫర్ ఏ 2,700 అండ్ సెల్స్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 15%, దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బైసికల్. సో మనకు ఏం చేస్తున్నాడు, 2,700 కొనుక్కొని 15% లాస్ తోటి అమ్ముతున్నాడు. అలా అమ్మినప్పుడు ఆయనకి ఎంత ప్రైస్ వచ్చిందని చెప్పేసి మనకు క్వశ్చన్. సో 50% లాస్ అన్నాడు కాబట్టి ఫస్ట్ లాస్ ఎంతనో క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకు ఆప్షన్స్లో చూడండి 2295, 2335, 2435, 2265 ఉంది. దీంట్లో ఏదో ఒకటి ఆప్షన్ కాబట్టి మనం ఒక్కొక్కసారి చూస్తే మనకు 15% ఆఫ్ లాస్ ఆఫ్ 2,700 కదా. సో ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే 15% ఆఫ్ 2,700 క్యాన్సిల్ చేస్తే 15 × 27. సో 270 డివిజన్ చేస్తే మనకు 135. సో మల్టిప్లై చేస్తే 405. సో మనకు వచ్చేసి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 405 అనేది వస్తుంది. ఇది ఏంటి, మనకు లాస్ అవుతున్నాం దేంట్లో నుంచి, 2,700లో నుంచి. కాబట్టి 2,700 నుంచి 405 మైనస్ చేస్తే 2,700లో మనకు 4,000 మైనస్ చేస్తే 2,300. 2,300లో నుంచి 5 తీసేస్తే 2,295. సో మనకు కావాల్సిన ఆన్సర్ 2000 ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. 2,295 రావడం జరుగుతుంది. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది మనం ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైరెక్ట్గా 15% లాస్ అన్నాడు కాబట్టి 100%లో నుంచి 15% మైనస్ చేస్తే 85% ఆఫ్ 2,700ని మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం చేసినా కూడా ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఏదో ఒక మీకు నచ్చిన వేలో ఏది నచ్చితే ఏది స్పీడ్ అనిపిస్తే ఆ వేలో చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 10th క్వశ్చన్ మనకు థర్డ్ రూట్ ఆఫ్ 125 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో థర్డ్ రూట్ ఆఫ్ 125 అంటే మనం ఏం రాసుకోవచ్చు సార్, దీన్ని 125 పవర్ ఆఫ్ 1/2 రాసుకోవచ్చు. హోల్ స్క్వేర్ 1/3 థర్డ్ రూట్ కాబట్టి ఇది. సో ఈ 125ని ఐ కెన్ రైట్ 5³ అనమాట, 1/3. సో హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ 2, 3 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత సార్ అంటే 25. మనకు కావాల్సిన ఆన్సర్ 25 అనమాట. రైట్, సో ఇది మనకు 10th క్వశ్చన్ అనమాట. రైట్, మీరు ఇక్కడి వరకు ఈ వీడియోని చూశారు అని అంటేనే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.